మిత్రులందరికీ నా నమస్కారం, శుభోదయం. మిమ్మల్ని చూస్తుంటేనే నాకు 1000 ఏనుగులంత బలం వచ్చేసింది. ఇంకా 24 గంటలు కూడా ఇలా తిరుగుతుంది అవుతుంది. మీ ప్రేమే, మీ దీవెనే మమ్మల్ని కానీ నరేంద్ర మోడీ గారిని కానీ ఈ దేశాన్ని కానీ నడిపిస్తుందమ్మా. మాతృదేవోభవ ఓటేసి మన జీవితాలు మనం బాగు చేసుకుందాం, మన అభివృద్ధి మనం బాగు చేసుకుందాం. మహిళామూర్తులు మనకి కావాల్సింది విద్య, వైద్య, ఉపాధి. మన రోడ్లు బాగా కావాలి, మన గ్రామాలు బాగా కావాలి, మన పట్టణాలు బాగా కావాలి. మరి ఒక మంచి హాస్పిటల్ తెచ్చుకుందాం. సాఫ్ట్వేర్ ఇండస్ట్రీ, ఐటీ పార్కు మన కొత్తగూడెంలో, మన పాలనలో స్టార్ట్ చేయడానికి రెడీ ఉన్నారు. మరి వాళ్ళకి అవకాశం ఇద్దామా? నరేంద్ర మోడీ గారు మీరు ఒక మంచి ఎస్సీజెడ్ ప్లాన్ చేయండి, నేను ఫండ్స్ ఇచ్చి మీకు ఇక్కడ చేపిస్తా అంటున్నారు. తెచ్చుకుందామా? మరి ఇదంతా భారతదేశం అభివృద్ధి చెందుతూ ఉంటే కొత్తగూడెం కానీ, ఖమ్మం కానీ, పాల్వంచ కానీ ఏదైనా ఎలక్షన్స్ అప్పుడు వాగ్దానాలు ఇస్తున్నారు కాంగ్రెస్ ప్రభుత్వం. అమ్మ మీకు తులం బంగారం వచ్చిందా? 2500 వచ్చినాయా? మరి ఎవరి కోసం, ఎవరికి మోసాలు నమ్మి మన జీవితాలు మనం పాడు చేసుకుందాం. మీకు తమ్ముళ్ళు ఉన్నారు, కొడుకులు ఉన్నారు, చెల్లెళ్ళు ఉన్నారు. వారందరినీ జీవితాలు అభివృద్ధి చెందాలంటే నరేంద్ర మోడీ గారి దృష్టి ఖమ్మం మీద పడాలి. వారు మన రాజ్నాథ్ సింగ్ గారిని పంపించిండ్రు, మొన్న ఇక్కడికి నడ్డా గారిని పంపించిండ్రు. వారు కూడా వచ్చే సమయం ఆసనమైంది. వారి దృష్టి కనుక ఇక్కడ పడితే మన ఖమ్మం అభివృద్ధి చెందుతుందా లేదా? ఈసారి వారు కరోనా అప్పుడు కానీ, ఇంకెప్పుడైనా దేశంలో సంక్షోభం ఉన్నప్పుడు కానీ వారు ప్రజల మధ్యలోకి వచ్చి వారు ప్రజల్ని చూసుకొని, కన్న బిడ్డల్లాగా చూసుకొని వారు మనకి ఇవ్వడమే కాకుండా మన జీవితాలు సేవ్ చేయడమే కాకుండా ప్రపంచంలో కూడా మన వ్యాక్సిన్ ఇచ్చి నరేంద్ర మోడీ గారు నాయకత్వం భారతదేశం ఒక ఖ్యాతి ప్రపంచం అంతా ఇప్పుడు మారమోగుతుంది. మరి అట్లాంటప్పుడు మన బాధ్యత, మనం నరేంద్ర మోడీ గారికి నాకు ఓటేస్తే నరేంద్ర మోడీ గారికి ఓటేసినట్టే, నన్ను దీవిస్తే నరేంద్ర మోడీ గారికి దీవించినట్టే. అక్కడ వారు ఇవ్వడానికి రెడీ ఉన్నారు. తెచ్చేవాడు కావాలి కాబట్టి, ఇక్కడ ఈ గడ్డ బిడ్డలు కాబట్టి, ఇక్కడ పుట్టి పెరిగిన కాబట్టి ఇక్కడ అవకాశాలు మనకు తెలుసు, ఇక్కడ సమస్యలు మనకు తెలుసు, మీరు తెలుసు, ఇక్కడ ఉన్న గిరిజన ప్రజలందరూ వారి అవకాశాలు తెలుసు. కాబట్టి లోకల్లో ఉన్నవాడు లోకల్ సమస్యలు తెలుస్తుంది. మనం నరేంద్ర మోడీ గారికి మనం చెప్పొచ్చు. ఎక్కడి